హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. ఈరోజు మన ఛానల్లో ఒక సర్ప్రైజ్ జరిగిందనమాట. ఈరోజు నాకు ఒక సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పాను కదా, సింధు అని చెప్పి క్రాఫ్ట్ వర్క్స్ అవి నేర్పిస్తారు. ఆన్లైన్ యోగా, క్రాఫ్ట్ వర్క్, డ్రాయింగ్స్, కుకింగ్ ఐటమ్స్, మీకు ఏ టాలెంట్ కావాలంటే ఆ టాలెంట్ నేర్పించి ఒక ఛానల్ పెట్టారు. తను స్టార్ట్ చేశారు, ఛానల్ కాదు యాక్చువల్గా. సింధు గురించి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఉమెన్స్ డేకి అప్లోడ్ చేశాను స్పెషల్గాను. తను యాక్చువల్గా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసిందనమాట. స్టార్ట్అప్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి క్రాఫ్ట్ వర్క్ నేర్పిస్తారు, కుకింగ్ నేర్పిస్తారు, ఆర్ట్, చాలా యోగా, ఎక్సర్సైజ్, మనకి ఏదైనా దొరుకుతుంది అనమాట. అక్కడ ఇది లేదు, వీళ్ళ దగ్గర ఈ వర్క్ లేదు అనడానికి లేదు, అన్నీ నేర్పిస్తారు వాళ్ళు. సో తను ఇవాళ నాకు ఒక మార్నింగ్ కాల్ చేసిందనమాట. ఆ కాల్ ఏంటంటే, యాక్చువల్గా తను ఇప్పుడు కొత్తగా రేడియోలో జాయిన్ అయ్యింది. సో ఆ రేడియోలో ఇంటర్వ్యూ కోసం అని చెప్పి నాకు కాల్ చేసిందనమాట. నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు పెళ్లి పుస్తకం సినిమా చూసే ఉంటారు, కొత్త పెళ్లి పుస్తకం అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, విజయ్ దేవరకొండది. సో దాంట్లో చూసారా, లాస్ట్లో కాల్ మాట్లాడతారు కదా ఎఫ్ఎం రేడియోలో. సో అలాగా కాల్ ద్వారా మనల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. నా ఇంటర్వ్యూ అనేది ఏంటంటే, ఎలా చెప్పాలి, నా గురించి కాదు, ఒక మదర్గా పిల్లలకి ఎటువంటి టిప్స్, ఎటువంటి క్రాఫ్ట్ వర్క్ నేర్పించవచ్చు అనేది చెప్పడం కోసం అని చెప్పి ఒక స్మాల్ ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. అది నాకు చాలా కొత్తగా, హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మాట్లాడడానికి చాలా టెన్షన్ అయ్యాను, కానీ కొత్తగా అనిపించింది. టీఏఎల్ రేడియో అని చెప్పేసి ఒక రేడియో ఛానల్ ఉంది. అదేంటంటే, మనకి లోకల్లో ఉన్న ఛానల్స్ అయితే లోకల్లో మాత్రమే వింటాం కదా. ఇప్పుడు తమిళ్లో లోకల్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి, సో తమిళ్లో వినొచ్చు. అలాగే ఆంధ్ర వెళ్తే కొన్ని లోకల్ ఛానల్స్ ఉంటాయి, అది ఆంధ్రాలో మాత్రమే వినొచ్చు. ఈ టీఎల్ రేడియో ఛానల్ ఏంటంటే, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఆల్ ఇండియా మొత్తం కూడా ప్లే అవుతుంది అనమాట ఈ రేడియో ఛానల్. సో వాళ్ళలో తిను జాయిన్ అయ్యింది ఆ రేడియో ఛానల్లో. సో దాని ద్వారా మనకి ఏంటంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను మాట్లాడింది లైట్గా కొంచెం రికార్డ్ చేశాను. వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఎలా మాట్లాడాను అన్నది కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి నాకు. సింధు, నమస్తే, వణక్కం, ఎలా ఉన్నారు? మేము చెన్నైలో ఉంటాము, అందుకని నేను వణక్కం అని చెప్పాను. ఓకే, ఇవాళ టాపిక్ వచ్చి క్రాఫ్ట్ గురించి మాట్లాడమన్నారు మీరు నన్ను. మా పిల్లలకి నేను ఎలా నేర్పించాను ఏంటి అనేది. నాకు 2 పాపలండి. ఒక పాప, ఇద్దరు స్కూల్ చదువుతున్నారు, 2 పాపలు నాకు. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉందండి ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు క్రాఫ్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. నాకు ఫస్ట్ నుంచి కూడా క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను చేస్తున్నప్పుడు, ఇంట్లో ఫ్రీ టైంలో నేను చేస్తున్నప్పుడు, పిల్లలంటేనే క్యూరియాసిటీ అది ఎక్కువగా ఉంటుంది కదా. మనం ఏం చేస్తున్నా సరే వాళ్ళు చూసి కూడా చాలా నేర్చుకుంటారు. మనం మాట్లాడింది కానీ చేసేది కానీ నేర్చుకుంటారు. కాబట్టి నేను చేసేటప్పుడు చూసి వాళ్ళు చాలా ట్రై చేసేవారు నాతో పాటు కూర్చొని. సో అలా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగానండి. యాక్చువల్గా మా పిల్లలకి నేను ఎప్పుడు కూడా, చిన్నప్పుడు కదా పిల్లలకి మన క్రాఫ్ట్ అది మనం నేర్పించేది, తర్వాత అంటే స్కూల్లో నేర్చుకుంటారు. కాబట్టి చిన్నప్పుడు నేనేం చేసేదానంటే, బయట కొనే క్లే అది నీ చిన్నపిల్లలకి ఇవ్వద్దు అని చెప్పి ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది మనం చూసామంటే. సో నేనేం చేసేదానంటే, వాళ్ళకి మా అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే, మా ఇంటి చుట్టూ కొంచెం చెట్లు అవి ఉండేవి, ఎక్కువగా గ్రీనరీగా ఉండేది అనమాట. సో ఆ ఆకులు తీసుకొని ఇంట్లో మనం చపాతీ పిండి చేస్తాం కదా, చపాతీలు అవి చేసేటప్పుడు ఆ పిండి నేను ఎక్కువగా యూస్ చేసేదాన్ని పిల్లలకి. ఆ ఆకుల మీద చపాతీలు అవి మోల్డ్ కింద, డిజైన్స్ కింద వాళ్ళు ప్రింట్ తీయటం, మనం ప్రెస్ చేస్తే ఒక మోల్డ్ లాగా వస్తుంది కదా. సో అలాగా ఆ డిజైన్స్ లాగా వస్తున్నాయి కదా. సో అలాగే ఇంట్రెస్ట్గా కూర్చొని ఆ చపాతీ పిండి ఇస్తే ఇద్దరికి కూడా చక్కగా అవి రెడీ చేసేవారనమాట. మీరు అన్నట్టు కాయిన్స్, ఆ బొమ్మలు షేపులు రావడం కోసం అని చెప్పి, లేదంటే పిండితోనే వాళ్ళు షేపులు అవి తయారు చేసేవారు. అమ్మ ఈ షేప్ బాగుంది చూడు, రౌండ్గా ఉంది, ఈ షేప్ చూడు స్క్వేర్గా ఉంది, ఈ షేప్ చూడు కొంచెం ఫిష్ లాగా ఉంది, అలాగనమాట. అది మనకి పిల్లలకి ఏంటంటే హానికరం కూడా కాదు, మన ఇంట్లోనే ఈజీగా దొరికేదే కదా. అది బయట నుంచి క్లేలు కానీ అవన్నీ తెస్తే పిల్లలకి కొంచెం మంచిది కాదని చెప్పి నా ఉద్దేశం.
నాకు నచ్చి మా పిల్లలతో క్రాఫ్ట్ అంటే చెప్తున్నాను కదండి, మా అట్మాస్ఫియర్లో ఉన్న గ్రీనరీస్ వాళ్ళు బాగా ఇష్టపడేవారు. సో అప్పుడు క్లేతో మనం చిన్నప్పుడు చూసారా, చిన్న చిన్న కుండల్లాగా చేసుకొని అన్నం వండుతున్నాం, కూర వండుతున్నాం అని చెప్పేసి ఆడుకునేవాళ్ళం కదా మనం కూడా చిన్నప్పుడు. సో వీళ్ళు ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న ఆకులు అవి తీసి కట్ చేసి, అమ్మ ఈ కూర బాగుందా, ఇది బాగుందా అని చెప్పేసి ఆకులతోటి వండి మళ్ళీ ఆకులోనే పెట్టి ఇచ్చేవారనమాట నాకు. అమ్మ ఇది టేస్ట్ చేయి, ఇది ఎలా ఉంది, ఈ కూర ఎలా ఉంది, ఈ ఫుడ్ ఎలా ఉంది, మేము ఈ వెరైటీ చేస్తాం ఇవాళ, బాగా వచ్చిందా అని చెప్పేసి బాగా ఆ ఫీల్ నాకు మంచి హ్యాపీనెస్ ఇచ్చేది. వీళ్ళు కూడా క్రియేటివ్గా చూస్తున్నారు, మనల్ని క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఆకులతో మనం బొమ్మలు చేసేవాళ్ళు అండి పిల్లలు. బుట్ట చేసేదాన్ని నేను, అది చిన్నప్పుడు పిల్లలు కూడా ట్రై చేస్తారు. అలాగే బొమ్మలు చేసి బొమ్మలు పెళ్ళిళ్ళు అవి చేస్తాం కదా మనం. సో ఇంట్లో ఉన్న ఆకులతో బొమ్మలు చేసి ఇంట్లో ఉన్న క్లాతులతోటి బొట్లతోటి వాళ్ళు పెట్టుకొని కలర్ బొట్లు ఉంటాయి కదా, అవన్నీ పెట్టి డెకరేషన్ చేయడం, వాళ్ళు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసేవారు. మొత్తం అంతా ఆ బొమ్మలు, గిన్నెలు, ఈ వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ఎంత పెట్టుకొని మంచిగా చేసుకునేవారు. అది చాలా బాగుంటుంది. పిల్లలతో కూడా మనం ట్రై చేయొచ్చు చెప్పాలంటే. ఇదంతా పెయింటింగ్లు అవి వంపేస్తూ ఉంటే తుడవడానికి కూడా కొంచెం హెల్ప్ తీసుకునేదాన్ని. నేను క్లీన్ చేసుకునేదాన్ని, ప్లస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే రాగా కొంచెం వాళ్ళు కింద వంపకుండా ఏ న్యూస్ పేపర్ అన్నా లేకపోతే వేస్ట్ క్లాత్ అన్నా వేసుకొని వాళ్ళు పెయింటింగ్స్ అవి వేసుకోవడం, వాళ్ళు ఆడుకోవడం అనేది ప్రాక్టీస్ అయిందనమాట బాగా. తర్వాత మనం చెప్పే జాగ్రత్తలు కూడా ఉండాలండి. కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, ఆ నెయిల్స్లోకి అది మట్టి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లలకి. సో అది కూడా కొంచెం మన చిన్నప్పటి నుంచే చెప్పాలి వాళ్ళకి జాగ్రత్తలు అవేను. అది కూడా మా పిల్లలకి బాగానే అలవాటు అయ్యింది నేను చెప్పడం వల్ల. వేసేటప్పుడు ఈ లైన్ బార్డర్ బయటికి రాకుండా చేయండి, ఈ కలర్ ఇక్కడ వేయాలి అని చెప్పి మనం మార్క్ చేసి ఇస్తూ ఉంటే వాళ్ళు కరెక్ట్గా వేసేవాళ్ళు. డ్రాయింగ్స్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి, నేను చెప్పగా చాలా వరకు వాళ్ళకి చిన్నప్పుడే ఇంట్రెస్ట్ వచ్చింది. ఏ ఏజ్ అయినా పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే చిన్న ఏజ్లో పిల్లలకి మాత్రం ఈ కెమికల్స్ సంబంధించినవి ఇవ్వకుండా, మా పిల్లలకి నేను చెప్పినట్టు మన ఇంటి చుట్టూ ఉన్న ఆకులు లాంటివి కానీ, లేదంటే ఇంట్లో దొరికే మట్టితో కానీ, ఇంట్లో దొరికే మన పిండి కూడా అసలు చాలా సేఫ్టీ అది చెప్పాలంటే. మనం తినేది వస్తువే కదా అది, సో అది ప్రాబ్లమే రాదు. నువ్వు చిన్నపిల్లలకి ఈజీగా ఇచ్చి మీరు ఏ రకమైన షేప్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్ కూడా యూస్ అవుతుంది మీరు చెప్పాలంటే. ఆ పిండితోటి మీరు ఈ షేప్ తయారు చేయండి, ఇది వచ్చి సర్కిల్, ఇది వచ్చి రెక్టాంగిల్, ఇలా మీరు ఎడ్యుకేషన్ పర్పస్ చెప్పొచ్చు, వాళ్ళకి కుకింగ్ పర్పస్ చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ దేని మీద చూపిస్తున్నారో మనం గమనించగలగాలి. ఫన్ మూమెంట్ అంటే ఫేవరెట్ అనేది ఉందండి. ఫన్ మూమెంట్ అంటే చిన్నప్పుడు పిల్లలన్నీ చెప్తున్నాం కదా, ఇంట్లో ఉన్న వస్తువులతో చేయడం వల్ల అవన్నీ కూడా అప్పటికప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసినవే. ఫేవరెట్ మూమెంట్ వచ్చి మా పిల్లలు నేర్చుకొని వాళ్ళ చేతులతో వాళ్ళు నాకు ఒక డ్రాయింగ్ వేసి ఇచ్చారు. అది కూడా నన్ను డ్రా చేసి, వాళ్ళకు వచ్చినట్టుగా నన్ను డ్రా చేసి ఒకళ్ళు, ఇంకొకటి వచ్చి పాప వచ్చి డ్రీమ్ క్యాచర్ అని చెప్పి ఒకటి తయారు చేసి వాళ్ళు నా బర్త్డేకి ప్రజెంట్ చేశారు. అది నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలు మనకి ఏది చేసినా కూడా ఫస్ట్ మాట్లాడే మాటలు కానివ్వండి, ఫస్ట్ ఆడిన ఆటలు, ఇటువంటి మనకి వాళ్ళ చేతులతో వాళ్ళు చేసి ఇచ్చారు అంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. వీడియో చూసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. ఎలా ఉంది వీడియో? నాకైతే కొత్తగా ఉంది, కొంచెం హ్యాపీగా కూడా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. రేడియోలో వచ్చినప్పుడు నేను అది కూడా మెన్షన్ చేస్తాను, ఎందులో వస్తుంది, ఎలా వినాలి అన్నది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.